గాల్ బ్లాడర్ అనేది ఇక్కడ మనకి రైట్ సైడ్ లివర్ కింద, అంటే రైట్ హైపోకాండ్రిక్ రీజన్ అంటాం. అంటే ఈ లివర్ కింద అనేది ఉంటుందన్నమాట ఈ గాల్ బ్లాడర్ అనేది. సో దీనిలో స్టోన్ ఏదైతే ఉంటుందో అది బయటికి వచ్చే అవకాశం, ఎగ్జిట్ అనేది లేదు, దానికి ఉండదు. సో ఒక్కసారి స్టోన్ వచ్చింది అంటే ఖచ్చితంగా మనం ఆపరేషన్ చేసి దాన్ని తీయాల్సి ఉంటుంది. ఎందుకు ఇది ఇంపార్టెంట్ ఆపరేషన్ చేసి అంటే, కొన్నిసార్లు ఆ స్టోన్ వల్ల పిత్తాశయం ఏదైతే ఉందో గాల్ బ్లాడర్ అనేది వాపు వచ్చే అవకాశం ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఈ స్టోన్ జారి లివర్ నుంచి మనకి ఏంటంటే బైల్ జ్యూస్ అంటాం, అంటే పసరు అంటాం కదా తెలుగులో చెప్పాలంటే పసరు, అంటే మన బాడీలో ఉన్న వ్యర్థ పదార్థం ఏదైతే ఉంటుందో అదంతా లివర్ క్లీన్ చేసి మనకి డ్యూయోడెనమ్, అంటే మన మోషన్ ద్వారా బయటికి కానీ యూరిన్ ద్వారా బయటికి కానీ పంపిస్తుంది. అందుకే మనకి మోషన్ అనేది ఎల్లో కలర్లో ఉంటుందన్నమాట. సో ఆ వ్యర్థం అనేది మనకి గాల్ బ్లాడర్ లివర్కి అతుక్కొని ఆనుకొని ఉంటుందన్నమాట. ఈ స్టోన్ ఏదైతే ఉందో అది జారి లివర్ నుంచి వచ్చే ఆ బైల్ డక్ట్ కానీ కామన్ హెపాటిక్ డక్ట్ అని ఉంటాయన్నమాట. దానికి అడ్డుకోవడం వల్ల ఈ బైల్ ఏదైతే వెళ్ళాల్సింది ఆగిపోయి ప్రాణానికే ప్రమాదమయ్యే అవకాశం ఉంటుంది. అంటే మన బాడీలో జాండిస్ వచ్చి మన బాడీ అంతా రక్తం అంతా చెడిపోయి ప్రాణానికే ప్రమాదం అవుతుంది అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీనికి ఎక్కువ లక్షణాలు అనేవి కూడా మనకి స్టార్టింగ్ ఏమీ కనబడవు. కొంతమందికి అయితే యాక్సిడెంటల్గా ప్రెగ్నెన్సీ టైంలోనో లేదా నార్మల్గా కడుపు నొప్పని యాక్సిడెంటల్గా స్కాన్ చేసుకున్నప్పుడు ఈ గాల్ బ్లాడర్ అనేది స్టోన్ కనబడడం అనేది జరుగుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే గాల్ బ్లాడర్ స్టోన్ తీసేటప్పుడు గాల్ బ్లాడర్ కూడా తీసేస్తారనమాట. సో ఆ తీసేసేయడం వల్ల మన బాడీలో ఏమైనా అవకతవకలు జరిగే అవకాశం ఉంటుందని భయపడుతూ ఉంటారు. అలా అయితే ఏమీ ఉండదు. మన బాడీలో గాల్ బ్లాడర్ అనేది ఒక వెస్టీజియల్ ఆర్గాన్.